చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఓన్ హౌస్ లో ఉంటే బెటర్ అంటారా, లేదంటే రెంటెడ్ అద్దెంట్లో ఉంటే బాగుంటుందంటారా? యూ టేక్ ఏ బిజినెస్ కమ్యూనిటీ. మ్మ్. మన స్టేట్లో తీసుకుంటే ఇట్స్ వైశ్యాస్ బిజినెస్ కమ్యూనిటీ. మ్మ్. ఆల్ ఇండియా తీసుకుంటే మార్బడీస్. మ్మ్. ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకోండి, మీరు బ్యాంక్ లోన్ పక్కన పెట్టండి, ఓకే. ₹1 కోటి పెట్టి ఇల్లు కొనాలి. మ్మ్. నేను ₹1 కోటి బిజినెస్లో పెడితే నేను 2 crores సంపాదిస్తాను విత్ ఇన్ 3-4 years. మ్మ్. ఐ కెన్ లీవ్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్. మ్మ్. అది వాళ్ళ దృక్పథం. అది ఓకే. ఒక 10 years వరకు బ్యాక్ కూడా పర్టికులర్లీ మాట్లాడి బిజినెస్ మెన్ వాళ్ళ యాన్సిస్టర్స్ హోమ్స్ ఉంటే ఉండుగాక మ్మ్. వాళ్ళంతలో వాళ్ళ సొంత డబ్బులు దే నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ బయింగ్ ఏ హోమ్. హోమ్. మ్మ్. అది కానీ కాలం ఎప్పుడు ఒక తీరు ఉండదు. మ్మ్. చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈజ్ పర్మనెంట్. వాట్ ఈస్ పర్మనెంట్? చేంజ్ ఈజ్ పర్మనెంట్. మ్మ్. అంటే ఏది స్టేబుల్గా ఉండదు, మారుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 crore అదే ఉంటే సో వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేసిన 2 crores బిజినెస్ చేయగలుగుతారు కదా అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇల్లు ఎందుకు కొనుక్కోలేరు వాళ్ళు? ఆడప్పుడు కూడా ఇంట్లోనే పెట్టారు. ఎందుకు అలాగా పెట్టడము? సో ఓన్ హౌస్ అంటే ఉంటుంది కదా. ఆశాజీవి. మ్మ్. అంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను? బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తానా, ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తానంటే నాకు బిజినెస్ ఐఎమ్ మ్మ్. అక్వైంటెడ్ విత్ ఇట్. ఓకే. సో అల్టిమేట్గా చెప్పే పాయింట్ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్, హిజ్ ప్రొఫెషన్. నీకు ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, మళ్ళీ ఇల్లు కొనుక్కోవడం దేనికి? మ్మ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మ్మ్. అసలే ఇల్లు లేదనుకోండి, వైఫ్ విల్ బి పెస్టరింగ్ ద హస్బెండ్. మ్మ్. కనీసం ఒక సొంత ఇల్లు అన్నది చూడయ్యా. మ్మ్. అవును, చూడయ్యా చనిపోయినప్పుడు కూడా సొంత ఇంట్లోనే పోవాలని ఉందని అంటారు. ఇల్లునే ఇది ఉంటుంది కదా. మ్మ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అమ్మా. అంటే వీ హ్యావ్ టు ద ఇండివిజువల్ వే టు అనలైజ్. కొంతకాలం ఆ కాన్సెప్ట్ ఉంటుంది బిజినెస్ వాడు.